సోషల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా భారీ అంచనాలతో వస్తున్న చిత్రం విశ్వంబర. జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఆంజీ చిత్రాల తర్వాత చిరంజీవి చేస్తున్న సోషల్ ఫ్యాంటసీ సినిమా ఇదే కావటం విశేషం. త్రిష ఇందులో కథానాయిక. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్వహిస్తున్న ఈ చిత్రానికి మల్లుడి వాసిష్ఠ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్ లో జరుగుతున్నది. ఇటీవల చిరంజీవి జపాన్ వెళ్లారు. అక్కడ 10 రోజుల పాటు జరిగే విశ్వంబర స్కెడ్యూల్లో పాల్గొని ఈ నెలాఖరులోగా ఆయన ఇండియాకి తిరిగి వస్తారని సమాచారం. జపాన్ లో ఒక పాట, కొన్ని కీలక సన్నివేశాలను ప్రస్తుతం అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇక హైదరాబాద్ వచ్చాక చిరంజీవి ఇంట్రో సాంగ్ కూడా చిత్రీకరణ చేస్తారని సమాచారం. ఇక మొదటి పాటను డిసెంబర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారట. ఈ పాటతో ప్రమోషన్ స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. మొదటి పాటతో సినిమా మీద భారీ అంచనాలు పెరగడం ఖాయమని మూవీ యూనిట్ భావిస్తుంది. సోషియో ఫ్యాంటసీ ఇతివృత్తంతో రూపుదిద్దుకుంటున్న విశ్వంబర వచ్చే సంక్రాంతికి రిలీజ్ కావాలి. అయితే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ కోసం సంక్రాంతి నుంచి వేసవికి విశ్వంబర చిత్రాన్ని షిఫ్ట్ చేశారు. టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. అందులోని విఎఫ్ఎక్స్ కి కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో విశ్వంబర విఎఫ్ఎక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని టీం కూడా భావిస్తుంది. చిరుకి ప్రస్తుతం ఒంట్లో బాగాలేదంట. కొన్ని రోజుల నుండి ఆయన చికెన్ గున్యా జ్వరంతో బాధపడుతూ వస్తున్నారు. మోకాల నొప్పులు, అరికాలలో పోటు వంటి వాటితో చిరు ఇబ్బంది పడుతున్నారట. కానీ షూటింగ్ డిలే అయ్యి నిర్మాతలు ఇబ్బంది పడకూడదని భావించి చిరు విశ్వంబర షూట్ లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక విశ్వంబర చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నారు. 2025 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. మే 9 డేట్కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టీం భావిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.